స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక 21వ డివిజన్లో జరిగిన సభకు ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొని ప్రసంగించారు. పారిశుద్ధ్య పనులలో ప్రతిభ కనబరిచిన 3 పారిశుద్ధ్య కార్మికులకు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సొంత ఖర్చుతో బహుమతులు అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఇక్కడ వచ్చేసినటువంటి మున్సిపాలిటీ వెహికల్స్ అందించమని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మనం ఉద్దేశం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా ప్రమాణం చేస్తున్నాను. వాటిని అనుసరించాలని కోరుకుంటున్నాము. గతంలో ఉన్నటువంటి 750 మంది ఎస్సీ ఎస్టీ ప్రజలకు గౌరవ శాసనసభ్యుల వారి గౌరవ మేయర్ గారు అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే వీరికి ఒక బహుమతితో పాటుగా మెమోటో ఇచ్చి గౌరవ కింద కూర్చున్నావు కదరా. అన్నా నువ్వు తప్పుకానా ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం 4వ శనివారం అందరి దగ్గర కూడా ప్రతి డివిజన్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కో డివిజన్లో, ఎందుకంటే అవగాహన కల్పించవలసింది మొత్తం ఏలూరు నియోజకవర్గం అంతా ఉంది. దానికి సంబంధించి ఏదైతే స్లమ్ ఏరియాల్లో ఉపయోగపడే దగ్గర స్లమ్ ఏరియాలు, అలాగే ఏదైతే కొద్ది క్లాస్గా నివసించే దగ్గర ఏదైతే వాళ్ళకు ఉపయోగపడుతుందో వాళ్ళకి చెప్పే దగ్గర వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు ప్రతి నెల కూడా 4వ శనివారం అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ వరకు ఏ కార్యక్రమంలో కూడా మిస్ అవ్వకుండా నేను పాల్గొనడం జరిగింది. బాధ్యతాయుతంగా ఎందుకు పాల్గొంటున్నానంటే మీలో బాధ్యత పెంచడానికి అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. ఏదో మొక్కుబడిగా మనం వచ్చాం వెళ్ళిపోయాం అనేది కాకోకుండా ప్రభుత్వం ఇది ఎందుకు చేస్తుంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లోగడ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనందరం కూడా చూసాం. ఆర్థిక పరిస్థితి చూసుకుని డెఫినెట్గా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులే. అలాగే గౌరవ కార్పొరేటర్ల ద్వారా ఫీడ్బ్యాక్ తెప్పించుకుని ఇది మా డివిజన్కి అవసరం అంటే ఇంపార్టెంట్ అన్నప్పుడు ప్రతి పని కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 10 కోట్ల రూపాయలు మరి రోడ్ల నిమిత్తం కొంచెం అవసరం ఉందని స్పెషల్ ఫండ్ నుంచి నాకు ఇమ్మని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించి 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. నెక్స్ట్ ఫైనాన్షియర్ లో వస్తాయి, దాన్ని కూడా మనం రోడ్లకు ఉపయోగించుకుంటామని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రోడ్లు డ్రైన్లు అన్ని కూడా బాగుంటాయి. మనకు కూడా అదంతా కూడా మీరు కూడా వీటిల్లో మనం అంత బాగా వేసినప్పుడు దీన్ని పాడు చేయకూడదు అనేది మీ అందరూ కూడా కలుగుద్ది. కాబట్టి ప్రతి దాన్ని కూడా సీసీ రోడ్లు వేయడానికే 99% దానికే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా బీటీ రోడ్లు వేయాలనుకుంటే ఇవాళ వేసిన రోడ్ల కంటే డబుల్ రోడ్లు అవుతాయి. కానీ బీటీ రోడ్లు వేయడం వల్ల 2 సంవత్సరాలుగా రోడ్లు పోతున్నాయి, మళ్ళీ మీ దగ్గర రావాల్సిన పరిస్థితి ఉంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలంటే సీసీ రోడ్లు వేయవలసిన పరిస్థితి ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్రైన్లకు సంబంధించి కూడా డిపిఆర్ తయారవుతుంది.
ఒక 6 నెలల లోపు అది కూడా వస్తుంది. డిసెంబర్ లోపు అవి కూడా పనులు మొదలు పెడతాం. ఏ డ్రైన్ కూడా ఏదైతే ప్రతి డ్రైన్లు కూడా వెళ్ళి మెయిన్ డ్రైన్ కనెక్ట్ అవుతాయో ఆ డ్రైన్లన్నీ కూడా మీ అందరికీ కూడా ఎక్కడా కూడా వాటర్ నిలవలేకుండా చేసే బాధ్యత 2027 నాటికి మీ అందరికి కూడా అందుబాటులోకి వస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే వచ్చి పాల్గొనడం కాదు, దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే శానిటైజర్స్ వర్కర్ కూడా ప్రతిసారి కూడా ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ 3 వర్కర్లు ఎన్నుకుని వాళ్ళకి బహుమతులు ఇచ్చేది వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా చేస్తారన్న ఉద్దేశంతో నేటికి కూడా ఇవాళ కూడా ఒక 3 మంది వ్యక్తులు ఎవరినైతే ఇక్కడ బాగా వర్క్ చేస్తున్నారని చెప్పి ప్రజల నుంచి వాళ్ళ పేరు తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. శానిటైజర్స్ వర్కర్ కూడా చెప్పేది ఒకటే, సహనంతో మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఏదైతే ఆ చెత్తని వేస్తున్నారో వాళ్ళు ఇచ్చే టైంకి మీరు అందుబాటులోకి వెళ్ళి మీరు కూడా వాళ్ళకి సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున నగరపాలక సంస్థ తరపు నుంచి ప్రతి నెల కూడా 4వ శనివారం జరుపుతున్నటువంటి జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మరి నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్లీట్గా జీరో లెవెల్కి ఈ వేస్ట్ని తీసుకురావాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మరి మీరందరూ కూడా చూస్తున్నారు, ఏలూరులో ఉన్నటువంటి 79 సచివాలయాల పరిధిలో 11 సర్కిల్స్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు, అట్లాగే 70 మంది ఉన్నటువంటి ఏలూరు నగరంలో మేస్త్రులు, శానిటేషన్ వర్కర్లు, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి, క్లాప్ వెహికల్స్ కానివ్వండి, ఆటోలు కానివ్వండి, కాంపాక్టర్లు పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి, మనకు ఉన్నటువంటి జేసీబీలు, అట్లాగే ఎక్సలేటర్లు, ఇవన్నీ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులకు, అట్లాగే నగరంలో కూడా ఎక్కడా కూడా వేస్ట్ లేకుండా ఇవన్నీ కూడా తడి చెత్త పొడి చెత్త రూపేణ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కలెక్ట్ చేసుకొని దాన్ని మన పాయింట్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి తరలించి అక్కడ వేరువేరుగా చేసి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మరి ఈ వేస్ట్ అంతా కూడా ఎలక్ట్రికల్ అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీలకి తరలించేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఏలూరు నగరంలో కూడా ప్రస్తుతానికి 75,000 టన్నులు దీన్ని ప్రొక్యూర్ చేసి దాన్ని అంతా కూడా తరలించడం జరుగుతున్నది. మరి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ నిరంతర ప్రక్రియ ప్రజలందరూ కూడా సహకరించాలి. రోడ్ల మీద ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా ఉండాలి. మరి ఈరోజు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసులో కూడా మా శానిటేషన్ సిబ్బంది, మేస్త్రులు కానివ్వండి, ఇన్స్పెక్టర్లు, వర్కర్లు అందరూ వెళ్ళి మొత్తం కంప్లీట్గా 100% క్లీన్ చేయాలని చెప్పేసి గౌరవ శానిటర్ల వారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు వర్కర్స్ అందరూ కూడా టౌన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఒక 4 రోజుల నుంచి ఇక్కడ ఇళ్లలో ఉన్నటువంటి వేస్ట్ తడి చెత్త పొడి చెత్త మేము ఇచ్చినటువంటి డబ్బాల్లో వేరువేరుగా చేయకుండా వదిలేసినటువంటి వాటిని తీసుకెళ్ళి మేము కంపోస్ట్ యార్డ్లో పడేస్తే అది బాగా పేరుకుపోయి కింద నుంచి ఫైర్ అయ్యి ఒక 20 రోజులు ఆహార్నిస్లో కూడా రోజుకి 40 మంది 50 మంది ఎక్స్ట్రా వర్కర్స్ను పెట్టి ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆ మంటలన్నీ కూడా ఆర్పేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనం అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాలకి అనేక పనుల నిమిత్తం వెళ్తూ ఉంటాము. ఈ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మన పిల్లలందరూ కూడా వివిధ రకాల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనునిత్యం ప్రజలతో రద్దీగా ఉండేటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈరోజు శుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది.